హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విశ్వ విజేత టీమిండియా ఇవాళ జూలై 4 ఉదయం ప్రధానమంత్రి మోడీని కలిసింది. ఈ సందర్భంగా మోడీ భారత బృందానికి అభినందనలు ఇచ్చారు. పీఎం మోదీ భారత క్రికెటర్లకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. మోదీ అరగంట పాటు క్రికెటర్లతో సహాయ సిబ్బంది ముచ్చటించారు. అనంతరం భారత బృందం ప్రధాని నివాసం నుండి బయలుదేరింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో భారత క్రికెటర్లు ప్రత్యేక విమానాల్లో ముంబైకి వెళ్లనున్నారు. ముంబై నగర వీధుల్లో టీమిండియా విజయోత్సవం యాత్ర జరగనుంది. అనంతరం వాంఖేడే స్టేడియంలో టీమిండియాకు సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది. కాగా ఇవాళ ఉదయమే భారత క్రికెటర్లు ప్రత్యేక విమానాల్లో బార్బడోస్ నుండి న్యూఢిల్లీకి వచ్చారు. హరికేన్ గాలివాన్ కారణంగా భారత బృందం 3 రోజుల పాటు అక్కడే ఇరుక్కుపోయింది. ఎట్టకేలకు భారత బృందం ఇవాళ తెల్లవారుజామున న్యూఢిల్లీలో చేరింది. ఇది ఇలా ఉంటే యుఎస్ఏ అరేబియన్ దీవుల వేదికగా జరిగిన T20 వరల్డ్ కప్ 2024 విజేతలుగా నిలిచిన విషయం మీకు తెలిసిందే. ఫైనల్లో భారత సౌత్ ఆఫ్రికా 7 పరుగుల తేడాతో విజయం సాధించి రెండో T20 వరల్డ్ కప్ అయితే మనం సొంతం చేసుకుంది. ఈ గెలుపు టీమిండియా 11 ఏళ్ల కల ఐసీసీ ట్రోఫీ సాకారం చేసుకుంది. భారత్ చివరిసారి 2013లో ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్. బై బాయ్.